Am I audible, Amma? ఎస్ అక్క ఎస్ Okay. కొంచెం Ah, వాల్యూమ్ కొంచెం volume పెంచాలి. ఓకే, ఇప్పుడు ఓకేనమ్మా? ఎస్ అక్క ఓకే ఓకే. థ్యాంక్ యూ అమ్మా, చాలా చక్కటి రీక్యాప్ చేశారు. థ్యాంక్ యూ. ఈరోజు మనం లాస్ట్ పార్ట్కి వచ్చాము. సో చాప్టర్ 5 13 to 21 మనం చూస్తా ఉన్నాము. ఇందులో 2 parts మనం చూస్తున్నాం. 14 to 17 హెల్ప్ ఫర్ ద ప్రేయింగ్ క్రిస్టియన్ అని, 18 to 21 ప్రొటెక్టింగ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్. సో ఈరోజు మనం సెకండ్ పార్ట్ 18 to 21 చూద్దాము. 18 to 21 చదువుతారమ్మా? We know that anyone born of God does not continue to sin. The one who was born of God keeps them safe, and the evil one cannot harm them. We know that we are children of God, and that the whole world is under the control of the evil one. We know also that the Son of God has come and has given us understanding, so that we may know him who is true. And we are in him who is true by being in his Son, Jesus Christ. He is the true God and eternal life. Dear children, keep yourselves from idols. Thank you. May God bless the meditation of God's word. Amen. So part 2, ప్రొటెక్టింగ్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్, 18 to 21 మనం చూస్తున్నాము. ఇందులో మనం 2 partsగా మనం చేయొచ్చు. 18 and 19 2 verses టుగెదర్ మనం చూస్తే కనుక, knowing who we are and who our enemies are. మనం ఏమై ఉన్నాము, మన శత్రువులు ఎవరు అని. అండ్ దెన్ 20 to 21లో అబాయిడ్ ఇన్ జీసస్ అండ్ అవాయిడ్ ఐడల్స్. క్రీస్తు ప్రభు వారిలో నిలిచి ఉండటం అండ్ విగ్రహాల వైపు వెళ్లకుండా అన్నమాట, విడిచిపెట్టడం, విగ్రహాలను విడిచిపెట్టడం అనేది మనం చూస్తాం. సో ఈ ప్యాసేజ్ని 18 to 21 ప్యాసేజ్ మనం చదువుతూ ఉంటే కనుక, ఇందులో మనకి రిపీటెడ్ వర్డ్స్లో కామన్గా మనకి ఏం కనపడుతుంది అని అంటే కనుక, వి నో. ఈ 4 వర్సెస్లో కూడా మనం చూస్తున్నప్పుడు ఫస్ట్ 18, 19, 20 ఆ 3 వర్సెస్లో 4 times వి నో, వి నో, వి నో అనేది చెప్తున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట. జాన్ వాళ్ళకి రాసేటప్పుడు ఎంటైర్ లెటర్లో మనం చూస్తే, నేనేం మీకు కొత్తది రాయటం లేదు అదనమాట. నేనేం మీకు కొత్తది రాయటం లేదు, మీకు తెలిసిందే అన్నట్టుగా. మనకి తెలిసిందే, మనకి ఇది తెలుసు, మనకి తెలుసు, మనకి తెలుసు అనేది ఎంతో స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతుంది. తెలుగులో ట్రాన్స్లేషన్ ఏమనుందంటే, ఎరుగుదుము, మనము ఎరుగుదుము, వి నో అనే మాట మనం చూస్తాం. ద వర్డ్ నో ఇన్ 1 John 36 times రిపీట్ అయిందన్నమాట, నోయింగ్. అండ్ ఇన్ దిస్ ఫైనల్ సెక్షన్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 3-4 times ఈ వర్డ్ రిపీట్ అయినట్టుగా మనం చూస్తాం అన్నమాట. అట్ ద బిగినింగ్ ఆఫ్ ఈచ్ వర్స్ 18, 19, 20 బిగినింగ్లో వర్స్ బిగినింగ్ ఇట్ స్టార్టెడ్ విత్ వీ నో, వీ నో, వీ నో అనేది, మనకి తెలుసు అనేది. అంటే యాక్చువల్లీ జాన్ 1:1లో మనం చూస్తే కనుక, 1 John 1:1లో చూస్తే కూడా
మేము తెలుసుకున్నాయి అనమాట. మేము రూఢి అని తెలుసుకున్నాయి అదనమాట. ఈ ట్రూత్స్ అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువుని గురించి, జీవవాక్యాన్ని గురించి మాకేం తెలుసు, మా కన్నులతో చూసాం, మా చెవులారా విన్నాం అనే మాటలు మనం చూస్తామన్నమాట. మా కన్నులతో చూసాం, మా చెవులారా విన్నాం, మా చేతులు తాకాయి అనేది చాలా విజిబుల్, ఆడిబుల్, టాంజిబుల్. ఇవన్నీ ఇవి ఏమీ స్టోరీస్ కాదు అనేది చెప్పినట్టుగా మనం చూస్తామన్నమాట. సో ఆ రకంగా చెప్తూ వి నో అని చెప్తూ మనం చూస్తే కనుక, సో ఈ లాస్ట్ పార్ట్లో హౌ డు వి నో దట్ వీఆర్ సేవ్డ్ అండ్ సెక్యూర్డ్, ఆర్ సేవ్డ్ ఆర్ సెక్యూర్డ్, ఎలాగా అనేది మనకి కనబడుతుంది అనమాట. ఇన్ అదర్ వర్డ్స్ చూస్తే కనుక John wants us to be certain about these important truths. నిశ్చయత అన్నమాట, ఫర్ షూర్, మేక్ షూర్ అని, బీ అసర్టైన్డ్ అని, లేదా అష్యూర్డ్ ఆఫ్ అని, చాలా చక్కటి నిశ్చయత కలిగి ఉండాలి అనేది. ఈ లాస్ట్ పార్ట్లో ఏమంటున్నారంటే సేవ్డ్ ఆర్ సెక్యూర్. హౌ డు వీ నో దట్ సేవ్డ్ ఆర్ సెక్యూర్ అని మనకు ఎలా తెలుస్తుంది అనేది, హీ స్టిల్ కౌంటరింగ్ ద ఫాల్స్ టీచర్స్ అండ్ దేర్ డిస్ట్రక్టివ్ క్లెయిమ్స్ ఆఫ్ సీక్రెట్ నాలెడ్జ్. అంటే నాస్టిసిజం ఉన్న ఈ గ్రూప్లో అన్నమాట, నాస్టిక్స్ ఉన్నారు, వాళ్ళకి హయ్యర్ నాలెడ్జ్ ఉందని, సీక్రెట్ నాలెడ్జ్ ఉందని క్లెయిమ్ చేస్తూ ఉన్నారు. సో మిగిలిన బిలీవర్స్కి ఎలాంటి అనుమానం వస్తుందంటే, నాకు ఇంకా ఏమన్నా తెలియలేదేమో, ఇంకా నాకు తెలియాలేమో, నాకు తెలిసింది సరిపోలేదేమో అనే ఒకలాంటి ఇన్సెక్యూరిటీ అనేది వస్తుంది అన్నమాట. అనిశ్చయత అనేది వస్తుంది, అన్సర్టనిటీ అనేది వస్తుంది. కాబట్టి జాన్ టైమ్ అండ్ అగైన్ ఏం చెప్తున్నారు అని అంటే కనుక వి నో అని చెప్తున్నారు. సో మరి ఎలా తెలుస్తుంది మనకి? బికాస్ ఆఫ్ వాట్ వీ నో అబౌట్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్, వీ మస్ట్ గాడ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఐడల్స్ అన్నాడు. అంటే ఫస్ట్ 18, 19, 20 వర్సెస్ మనం చదువుతూ ఉంటే కనుక ఏమనిపిస్తుంది మనకి? ఆల్రెడీ చెప్పాడు కదా, 18 వర్సెస్లో చెప్పింది ఆల్రెడీ ముందంతా చెప్పాడు. 19 వర్సెస్లో మళ్ళీ రిపీషన్. అంటే మనం లెసన్ చెప్పిన తర్వాత రీక్యాప్ చేస్తాం కదా, మనం అయితే స్టడీ అయ్యాక మనం మళ్ళీ స్టడీ స్టార్ట్ అయ్యే ముందు రీక్యాప్ చేస్తున్నాం. అది కూడా మనం చేస్తాం కదా, మనం చెప్పేటప్పుడు క్లాస్ రూమ్లో అయిపోయిన తర్వాత కంక్లూడింగ్గా రీక్యాప్ చేస్తాము. నెక్స్ట్ అదే టాపిక్ కంటిన్యూ చేస్తుంటే కనుక ఏమైపోయిందో మళ్ళీ రీక్యాప్ చేస్తాం. అలా రీక్యాప్ చేస్తూ చేస్తూ కంక్లూజన్ చేస్తూ లాస్ట్ వర్స్ ఏంటండి? లాస్ట్ వర్స్ 21, keep yourselves from idols. కీప్ యువర్ సెల్స్ ఫ్రమ్ ఐడల్స్. విగ్రహాల విషయమై చెప్తున్నాడు అనమాట. అసలు విగ్రహాల గురించి ఏమైనా రాశాడా ఈ 5 చాప్టర్స్లో? ఏమ్మా రాయలేదు రాయలేదు కదా, విగ్రహాల గురించి రాయలే ఇక్కడే అనమాట. మరి సడన్గా మనం చూస్తా ఉన్నప్పుడు విగ్రహాల గురించి ఈ కాంటెక్స్లో ఎందుకు రాశాడు, అసలు ఆ వర్స్తో ఎలా కంక్లూడ్ చేశాడు, మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉందన్నమాట. బికాస్ ఆఫ్ వాట్ వీ నో అబౌట్ అవర్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఈ ట్రూత్స్ అన్నీ మనకు తెలిసే కాబట్టి అన్నమాట. వీ మస్ట్ గాడ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఐడల్స్. విగ్రహాల విషయమై జాగ్రత్తగా ఉండాలి, వాటి జోలికి వెళ్ళకూడదు అని రాస్తున్నట్టుగా మనం చూస్తాం. సో హౌ డు వీ నో ద సేవ్డ్ ఆర్ సెక్యూర్ అనేది మనం ఈ వర్సెస్లో నుంచి చూస్తూ ఉంటే గనక వి నో అనేది. ఓకే, జాన్ సేస్ దట్ వి నో 3 థింగ్స్ ఇక్కడ. వాట్ ఆర్ దీస్ 3 థింగ్స్? 18, 19, 20లో వి నో. వాట్ ఆర్ ద 3 థింగ్స్ దట్ వి నో?
Anyone born of God does not continue to sin. అది మరి ఇంతకుముందు చెప్పారా? చెప్పారు. చెప్పారు. మళ్ళీ ఫైనల్ గా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇంకా we know that we are children of God. అది కూడా చెప్పారు. And that the whole world is under the control of the evil one. Okay. We know that the Son of God has come and has given us understanding, so that we may know him who is true. Okay. Okay. So 3 things చెప్తున్నట్టుగా మనం చూస్తాం అన్నమాట కదా ఈ వర్సెస్ 18 లో we know that no one who is born of God lives in, or anyone who is born of God does not sin అనేది. And 19 లో we know that we are of God in contrast to the world that lies in the power of the evil one కదా. ఆ ఈవిల్ వన్ అనేది కూడా మనం చూస్తాం అన్నమాట కదా. ఎందుకని వన్ హూ వాస్ బోర్న్ ఆఫ్ గాడ్ కీప్స్ దెమ్ సేఫ్ అని వాళ్ళని సెక్యూర్గా సేఫ్గా అని మళ్ళీ ద ఈవిల్ కెనాట్ హార్మ్ దెమ్ ఆర్ ఈవిల్ కెనాట్ టచ్ దెమ్ చూస్తాం అన్నమాట. ఆ కాంట్రాస్ట్ కూడా మనం చూస్తాం 19th verse. ద హోల్ వరల్డ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఈవిల్ వన్ అనేది. ఈవిల్ వన్ అనేది మనకు కనబడతా ఉన్నది, దేవుడు కనబడుతున్నాడు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కనబడుతున్నట్టుగా మనం చూస్తాం. అండ్ verse 20లో మనం చూస్తే కనుక we know that the Son of God has come and has given us understanding to know the true God చూస్తాం అన్నమాట. సో బేస్డ్ ఆన్ దీస్ 3 things, truths, axioms, what the child of God should do. So what the child of God should do, ఏం చేయాలంట? ఏం చేయాలి? We should not continue in sin, and we should keep us safe. Okay. Exactly. Okay. సో అవి అన్ని చేస్తూ ఫైనల్గా ఏం చేయాలి అంటే, యాజ్ గాడ్స్ లిటిల్ చిల్డ్రన్ వి మస్ట్ గార్డ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ఐడల్స్. వి మస్ట్ అనేది కాదు, knowing this, guard yourself. Knowing this, God keeps him and devil does not touch him. And at the same time మనం ఏం చేయాలి అంటే, గాడ్ యువర్ సెల్ఫ్, గాడ్ అవర్ సెల్స్, గాడ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ది ఐడల్స్ అనేది చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సో దీస్ ఆర్ ద 4 things మనం చూస్తే కనుక ఇందులో కనబడతా ఉంది 18 to 19 verses లో. నోయింగ్ హూ వి ఆర్ అండ్ హూ అవర్ ఎనిమీస్ ఆర్. హూ వి ఆర్ We are the children of God. Children of God కదా, or we are born of God కదా. We are born of God and we are children of God. And so what we will not do if we are children of God and if we are born of God, what we will not do? We will not continue in sin. Continue in sin. Does not continue in sin. అంటే మరి చైల్డ్ ఆఫ్ గాడ్ పాపం చెయ్యరనా ఇక్కడ? కూడా థర్డ్ చాప్టర్ లేదు చెప్తున్నాం అక్క, మనం చెయ్యమని కాదు, బట్ వీ కెనాట్ కంటిన్యూ ఇన్ సిన్. హ్యాబిచువల్ సిన్ పదే చేసిందే చేసి అలా చేస్తే ఏమన్నాడు, కుక్క తన వాంతికి తిరిగినట్టే అనే ఒక ఇమేజ్ చూపెట్టారు వేరే చోట బైబిల్లో మనకి.
చేసిందే 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 చేసే వాళ్ళని ఏమన్నారు? కుక్క తన వాంతికి తిరిగినట్టే అని అన్నారు. సో కాబట్టి మనం హూ వీఆర్ అని అంటే గనక వీఆర్ బోర్న్ ఆఫ్ గాడ్. వి నో దట్ వీఆర్ బోర్న్ ఆఫ్ గాడ్ అండ్ వీ విల్ నాట్ లివ్ ఇన్ సిన్. వీ విల్ నాట్ లివ్ ఇన్ సిన్. 18 and 19 వర్సెస్ చూస్తే మనకు రెండు కనపడతా ఉంటాయి అన్నమాట. వీఆర్ బోర్న్ ఆఫ్ గాడ్ అండ్ వీ డస్ నాట్ లివ్ ఇన్ సిన్. పాపంలో మనం నిలిచి ఉండం. అండ్ వీ నో దట్ వీఆర్ ఆఫ్ గాడ్ ఇన్ కాంట్రాస్ట్ టు ద వరల్డ్ దట్ లైస్ ఇన్ ద పవర్ ఆఫ్ ద ఈవిల్ వన్. అంటే ఒక రకంగా ఏం చెప్తున్నాడు జాన్? దెర్ ఆర్ 2 kingdoms కదా. Yes. The kingdom of God, in which the kingdom, the children of God are there. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు, దేవుని రాజ్యం, దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు, దేవుని పిల్లలు ఉంటారు. ఇంకొకరు ఎవరు ఉంటారు? Kingdom of లోకస్తులు. Satan. లోకస్తులు, కింగ్డమ్ ఆఫ్ ద ఈవిల్ వన్ ఆర్ కింగ్. ఎవరు ఈవిల్ వన్ అంటే? Satan. సేటన్ అన్నమాట. కింగ్డమ్ ఆఫ్ సాటన్. ఎవరుంటారు కింగ్డమ్ ఆఫ్ సాటన్ అంటే? దోస్ హు ఆర్ నాట్ బోర్న్ ఆఫ్ గాడ్, వాళ్ళు ఆ కింగ్డమ్ లో ఉంటారు. సో కాంట్రాస్ట్ బ్లాక్ అండ్ వైట్ అన్నమాట. ఇట్స్ అ బ్లాక్ అండ్ వైట్ కాంట్రాస్ట్. అదే చెప్తున్నాడు, ఇన్ కాంట్రాస్ట్ అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం అనమాట. బోర్న్ ఆఫ్ గాడ్, వీఆర్ బోర్న్ ఆఫ్ గాడ్ అనేది మనం చూస్తాం. దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు అని అంటున్నాడు. He restates the same point that he made in 3rd chapter 4 to 10 verses లో అన్నమాట. No one born of God sins అని అక్కడ చెప్పాడు. సిన్స్ అనేది మనకి ప్రజెంట్ టెన్స్ లో కనపడుతుంది, విచ్ అలౌస్ ఫర్ ద సెన్స్ ఆఫ్ కంటిన్యూలీ ఇన్ సిన్. కంటిన్యూ టు సిన్. చేసిందే చేయటం, చేసిందే చేయటం, చేసిందే చేయటం. ఎందుకు అలా చేస్తారండి? చేసిందే చేయటం, చేసిందే చేయటం ఎందుకు చేస్తారు అసలు? మనం చేస్తామా? మనం చేస్తున్నామా? మన ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎందుకని అలాగా? మనకు అనిపిస్తుందా ఎప్పుడైనా పదే 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 అదే చేస్తున్నాను, అదే చేస్తున్నాను, అదే చేస్తున్నాను, అలా అనిపిస్తుందా ఎప్పుడన్నా? మనకి అనిపించిందా? అనిపిస్తుంది కదా. మరి ఇక్కడ వాక్యం ఏమని ఉన్నది? We should not do it. We should not do it అని ఉందా, లేకపోతే We, ఏమనుంది? వాక్యం does ఏమన్నా? not, does not. Child of God. చైల్డ్ ఆఫ్ గాడ్, బోర్న్ ఆఫ్ Lives గాడ్, in. ఏమనుంది? డస్ నాట్ కంటిన్యూ Continue. అన్నది కదా. మరి ఎందుకని? వాక్యమేమో అలా చెప్తుంది. బోర్న్ ఆఫ్ గాడ్ అంటే గనక డస్ నాట్ కంటిన్యూ ఇన్ సిన్ అనేది, హ్యాబిచువల్ సిన్ అనేది, కంటిన్యూలీ సిన్ అనేది డస్ నాట్ అని చెప్తున్నప్పుడు మరి మనకి మన ఎక్స్పీరియన్స్ లో మనం డిఫరెంట్ గా చూస్తున్నాము అని అంటే ఏమనుకోవాలి? మరి వాక్యం ప్రకారం అయితే మనకి కనబడుతుంది అలాగా కదా. ఎందుకని అలాంటి వాక్యం ఒకటి చెప్తా ఉంది, మన ఎక్స్పీరియన్స్ లో ఒకటి కనపడతా ఉంది. ఎందుకు అలాగా మనకు అనిపిస్తుంది? మరి అలాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఎందుకు ఉంటుంది? పాల్ చెప్తాడు కదక్క, అదే నేను ఏది చేయకూడదు అనుకున్నాను అదే నేను చేస్తున్నాను అనేసి. అవును, కరెక్ట్. మరి జాన్ ఏమంటున్నాడు? అలాగా అలా కాదు, అలా చెయ్యము అని అంటున్నాడు కదా. మరి అలాగే we need to
we need to keep us safe. Okay? So we need to be very careful. First, we should have the fear of God and also continuous dependence on God. డిపెండెన్స్ ఆన్ గాడ్. యాక్చువల్గా మనం 7th చాప్టర్లో రోమన్స్ 7th చాప్టర్ మనం కోట్ చేస్తుంది. అక్కడ రోమన్స్ 7th చాప్టర్లో మనం చూస్తాం, నేను చెయ్యొద్దు అనుకున్నా అది చేస్తున్నాను, నేను చెయ్యాలనుకున్నా మంచి చేయటం లేదు, నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అంటే నాలో ఉన్న పాపమే, మరి నేనెంత దౌర్భాగ్యుణ్ణి అని అన్నాడు. ఇట్టి చెర నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అనే ఒక డెస్పరేషన్ అనేది రోమన్స్ 7th చాప్టర్లో మనకి కనబడుతుంది. మరి 8th చాప్టర్ ఎలా బిగిన్ చేశాడు? ఇమ్మీడియట్గా 8th చాప్టర్, రోమన్స్ 8th చాప్టర్ చూడండి ఎలా బిగిన్ చేశాడు. Therefore, there is now no condemnation for those who are in Christ Jesus. కదా, అక్కడ ఇలాంటిది ఇలా అని చెప్పి ఏమన్నాడు మరి? దేర్ఫోర్ నౌ అంటున్నాడు ఇప్పుడు, నో కాండమ్నేషన్. ఎందుకని? అక్కడే ఉంది. Because through Christ Jesus, the law of the Spirit who gives life has set you free from the law of sin and death. The law of Spirit set you free from the law of sin and death. Sin and death. పాప మరణ నియమాల నుంచి విడిపించిందంట. పాప నియమం ఉన్నది, ఫ్రీడమ్, లిబర్టీ. అంటే ఓవర్కమ్ చేసే శక్తి యేసుక్రీస్తులో ఉంది. ఇన్ క్రైస్ట్ those who are born of God, they are in Christ, they will overcome. అంటే మనం దేవుణ్ణి నమ్ముకున్న కొత్తలో మనం అలా వెనక్కి పడిపోతూ కానీ మనం ఎదుగుతున్నా కొద్ది, దేవుని దగ్గరకు వస్తున్నా కొద్ది, దేవునిలో ఎదుగుతున్నా కొద్ది, దేవునిలో నిలిచి ఉంటున్నా కొద్ది, ఇన్ క్రైస్ట్ డెఫినెట్గా ఆ ఓవర్కమింగ్ సిన్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. దేవుడు లిబరేట్ చేస్తాడు. వెన్ వి ఎక్స్పీరియన్స్ దట్ లిబరేషన్, దేవా ఈ హ్యాబిట్ ఉంది, ఈ పర్టికులర్ హ్యాబిట్ నేను జయించలేకపోతున్నాను, పదే నేను అక్కడే పడిపోతున్నాను, పదే నేను అక్కడే పాపం చేస్తున్నాను. కానీ నాయన మరి యేసుక్రీస్తులో పాప మరణ నియమాల నుంచి నాకు విడుదల ఉంది, ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్ ఉంది. అప్రోప్రియేట్ చేసుకుని దేవుని దగ్గరకు వచ్చి, దేవా నువ్వు నాకు తీసేయనంటే ఏం చేస్తాడు దేవుడు? దాని మీద మనకి విజయాన్ని ఇస్తాడు. అదనమాట. స్ట్రగుల్ లేదంటలేదు, స్ట్రగుల్ ఉంది. బట్ సక్కం అయిపోతామా లేదా ఓవర్కమ్ చేస్తామా? వాట్ ఈస్ ద ట్రూత్? ట్రూత్ ఏం చెప్తుంది? ఓవర్కమింగ్. వి విల్ నాట్ కంటిన్యూలీ సిన్. అది అందులోనే మనం ఆనందించము, దానిలో పడిపోము. దాని నుంచి మనకి విడుదల దేవుడిస్తాడు. అంటే పాపాన్ని క్షమించటం మాత్రమే కాదు, పాప మరణ నియమాన్ని నుంచి ఆయన విడిపిస్తాడు. దట్ ఈస్ దేర్. వన్ హూ ఈస్ బోర్న్ ఆఫ్ గాడ్, దేవుని మూలంగా పుట్టినవాడు అన్నమాట. ఏం చేస్తాడు? పాపంలో నిలిచి ఉంటాడా అంటే నిలిచి ఉండడు.
పాపాన్ని జయించలేడా అంటే పాపాన్ని జయిస్తాడు. ఎలాగా అనంటే ఇన్ క్రైస్ట్. మన సొంతంగా అయితే గనక మనం దాన్ని జయించలేం. మనం చాలా ఎంతో డిటర్మినేషన్ పెట్టుకొని తప్పకుండా నేను ఇది సారి ఇంకా నేను ఏమైనా సరే చేయను అని ఎంత రిజాల్వ్ చేసినా సమ్ టైమ్స్ ఎంతో ఫెయిల్ అయిపోతాం. కానీ ప్రభు దేవా నీలో ఇది ఉన్నది అని దేవుని దగ్గరకు వచ్చి దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడిగితే ఆ ఓవర్కమింగ్ అనేది దేవుడిస్తాడు. పాపం మీద విజయం. ఎవ్రీ టైం పర్టికులర్ సిన్స్ మన ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఓవర్కమ్ చేయలేను. కొంతమందికి యాంగర్ అవ్వచ్చు, కొంతమందికి లస్ట్ అవ్వచ్చు, కొంతమందికి ఇంకా ఈ మనకి తెలీదు. బట్ ఎవరికేంటో మనకి తెలీదు. మనకి తెలుసు నేను కంటిన్యూస్గా ఏం చేస్తాను, ఏం చేసే కెపాసిటీ నా దగ్గర ఉన్నది. దాని నుంచి విడుదల. బోర్న్ ఆఫ్ గాడ్, బోర్న్ ఆఫ్ గాడ్. న్యూ బర్త్, న్యూ నేచర్. న్యూ బర్త్, న్యూ నేచర్ దేవుడు ఇస్తాడంట అనమాట. సిన్స్ జాన్ హ్యాస్ క్లియర్లీ సెడ్ దట్ బిలీవర్స్ డూ సిన్. ఎందుకని? 1వ అధ్యాయం 8వ వచనంలో మనం పాపములను ఒప్పుకొని ఎడలా అని అన్నాడు. ఒకవేళ నేను పాపం చేయలేదని అంటే నేను దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తాను. 2:1 కూడా చెప్పాడు, చిన్నపిల్లలారా మీలో ఎవరైనా పాపం చేసిన ఎడల. 5:16 కూడా చెప్పాడు. అంటే మనం సిన్ ప్రూఫ్ అవ్వము, బట్ పదే పదే ఆ పాపాన్ని చేయమన్నమాట. ఆ పాపంలో నిలిచి ఉండం. ఆ ఓవర్కమింగ్ అనేది నిజంగా దేవుని చేత జన్మించిన వాళ్ళు, పుట్టిన వాళ్ళు, చిల్డ్రన్ ఆఫ్ గాడ్కి ఇట్ ఈస్ దేర్ ఫర్ దెమ్. అదర్వైజ్ సాంక్టిఫికేషన్ అనేది మనలో ఎలా రోజు రోజుకి మనం వి విల్ బి సాంక్టిఫైడ్ కదా. సాంక్టిఫికేషన్ ఆయన చేస్తూ ఉంటాడు అన్నమాట. హీస్ టాకింగ్ అబౌట్ సాంక్టిఫికేషన్. సాంక్టిఫికేషన్, దేర్ విల్ బి సాంక్టిఫికేషన్. ఆ ఓవర్కమింగ్ అనేది ఉంటుంది అనేది మనకి ఎంత చక్కగా ఇక్కడ చెప్తున్నట్టుగా చూస్తాం. న్యూ బర్త్ అండ్ న్యూ నేచర్. మేబీ యాజ్ వీ లిసన్ అండ్ యాజ్ వీ రీడ్, యాజ్ వీ స్టడీ దిస్, మనం ఒకసారి పరిశీలించుకోవచ్చు అనమాట. వాట్ ఈస్ ద సిన్ దట్ ఐఎమ్ కంటిన్యూలీ డూయింగ్? నేను దానికి బానిసనైపోతున్నాను, చేస్తున్నాను, క్షమించమని అడుగుతున్నాను, కానీ మరలా చేస్తున్నాను, క్షమించమంటున్నాను. దీని నుంచి నాకు ఎలాగా అనంటే దేవుడేమంటున్నాడంటే కనుక ఐ విల్ గివ్ యూ విక్టరీ. ఇన్ క్రైస్ట్ దేర్ ఇస్ విక్టరీ. పాప మరణ నియమాన్ని నుంచి విడుదల. ఫ్రీ ఫ్రమ్ ద లా ఆఫ్ సిన్ అండ్ డెత్. అది దేవుడు మనకిస్తాడు. సాంక్టిఫికేషన్ అనేది ఓవర్కమ్ చేస్తాడు. తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. అలా మనం ఎన్నోసార్లు వింటాం. ఎంతోమంది మరి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడి వాళ్ళకి ఎలాగా వాటి నుంచి విడుదలిచ్చాడు సాక్ష్యం మనం వింటూ ఉంటాం. ఒకవేళ మనం కూడా ఇంకా స్టిల్ స్ట్రగుల్ అవుతూ ఉంటే, ఇంకా స్టిల్ మనం ఓవర్కమ్ చేయలేకపోతా ఉంటే కనుక దేవుడిని అడుగుదాం. దేవా, దెర్ ఇస్ విక్టరీ ఇన్ యూ, దెర్ ఇస్ విక్టరీ. కాబట్టి నేను నిజంగా నీ మూలంగా పుట్టాను కదా దేవా, నాకు మరి నువ్వు విడుదలివ్వు అని మనం దేవుణ్ణి అడగచ్చు అనమాట. ఓకే. అండ్ దెన్ మనం చూస్తే కనుక ఏమనుంది అంటే కనుక రెండోది మనం చూస్తాం 19th verse ఏమనుంది? We know that we are of God, born of God, and we are of God. In contrast to the world that lies in the power of the evil one, we are of God. మనం దేవునికి చెందిన వాళ్ళం, దేవుని మూలంగా పుట్టాము, దేవుని బిడ్డలం మనం. కాబట్టి
మనం సాతాను బిడ్డలం కాదు. సాతాను యొక్క రాజ్యంలో లేము. సాతాను యొక్క అధికారం కింద లేము. సాతాను అధికారం కింద ఉంటే మనం పాపము, సిన్ అండ్ సాటన్ మనల్ని ఏలుతుంది. మన శరీరాన్ని ఆధారంగా చేసుకుని ఏలుతుంది. కాంట్రాస్ట్ చెప్పబడుతున్నాడు, కాంట్రాస్ట్ పెడుతున్నాడు. కాంట్రాస్ట్. We know that we are children of God and that the whole world is under the control of the evil one. ఎవరి కంట్రోల్ కింద ఉంటున్నాం మనం? దేవుని దగ్గరకు వచ్చి కూడా ఫ్యాక్ట్ ఏంటి, ట్రూత్ ఏంటి? ఆర్ వి అండర్ ద పవర్ ఆఫ్ ద ఈవిల్ వన్? ఆర్ వి అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద ఈవిల్ వన్? ఎవరుంటారంట ఈవిల్ వన్ కంట్రోల్లో? ఎవరుంటారు? లోకం ఉంటుందండి. So again he is restating 2:15, do not love the world nor the things of the world. If anyone loves the world, the love of the Father is not in him అని చెప్పినట్టుగా మనం చూస్తాం. So throughout the letter, John has drawn a sharp line between believers and the world. విశ్వాసులకిను లోకస్తులకి ఎంత క్లియర్ కాంట్రాస్ట్ ఈ బిక్కులో మనకు చూపెట్టినట్టుగా మనం చూస్తామన్నమాట. వీఆర్ నాట్ అండర్ ద పవర్ ఆఫ్ ద ఈవిల్ వన్. ఎఫిషియన్స్ 2nd చాప్టర్లో కూడా మనం చూసాం. ఏమంటే గనక ఈ వాయుమండల సంబంధమైన అధిపతి కింద మీరున్నారు. ద లార్డ్ ఆఫ్ ద ఎయిర్ ఉన్నారు మీరు. కానీ బికాస్ వీఆర్ బోర్న్ ఆఫ్ గాడ్, వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, వీ బిలాంగ్ టు గాడ్ and we are of God, we are not under the power of the evil one. పాపము చెయ్యమంట, పాపములో నిలిచి ఉండమంట, పాపములో నిలిచి ఉండమంట, సాతాను యొక్క అధికారం కింద ఉండమంట. చిల్డ్రన్ ఆఫ్ గాడ్ యొక్క ప్రివిలేజ్ ఏంటో చూసారా? వాట్ ఏ ప్రివిలేజ్ ఇట్ ఈస్, వాట్ ఏ ప్రివిలేజ్ మనం చూస్తున్నామని. John describes the whole world as lying in the power of the evil one. లోకం ఆ పిక్చర్ ఏంటంటే అండర్ ద పవర్ ఆఫ్ ద ఈవిల్ వన్ అన్న పిక్చర్ని మనం చూస్తే గనుక సాతాను చెరలో ఉన్నారు. దే ఆర్ క్యాప్టివ్స్, చెరలో ఉన్నారు. డెస్పరేట్లీ ట్రైంగ్ టు ఎస్కేప్ దిస్ డిప్రేవ్డ్ టైరెంట్. ఆ సాతాను చెరలో నుంచి బయటకు రావాలని ఎంతో కష్టపడుతున్నారు. They lie quietly in his evil clutches, oblivious to their tragic plight. The God of this world has blinded their minds. ఈ యుగ సంబంధం దేవత వాళ్ళ కన్నులకు గుడ్డితనం కలుగజేస్తుంది. వాళ్ళకి తెలుసు అక్కడ ఫ్రీడమ్ లేదని, వాళ్ళకి తెలుసు అక్కడ సమాధానం లేదని, వాళ్ళకి తెలుసు అక్కడ సంతోషం లేదని, వాళ్ళకి తెలుసు అక్కడ సంతృప్తి లేదని. పాపం చేసే కొద్దీ ఇంకా దిగజారిపోవడమే, దిగజారిపోవడమే, దిగజారిపోవడమే. వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. అంతే, ఏది కోరుకున్నామా అది. సాతాను చెర అనేది మనం చూస్తాం. సో వాళ్ళని ఆ రకంగా చెరపట్టాడు సాతాను. కానీ మనల్ని దేవుని మూలంగా పుట్టాం కాబట్టి ఎలాంటి పవర్ లేదు, ఎలాంటి పవర్ లేదు. సాతాను మనల్ని ఏం చేస్తాడు? మేము చాలాసార్లు మనం చాలా భయపడిపోతా ఉంటాం కదా. సాతాను అంటేనే భయం. ఏం చేస్తాడో మనల్ని. అంటే సాతాను గురించి ఈజీగా తీసుకోవద్దు అన్నాడు. గర్జించే సింహం లాగా, రోరింగ్ లైన్ అంతే. రోర్ చూసి భయపడాల్సిన పని లేదు. జేమ్స్ చెప్పినట్టుగా రెసిస్ట్ ద డెవిల్, హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ అన్నాడు. పరిగెత్తేస్తాడు. మనం ఎదిరిస్తే
పరిగెడతాడని. లైక్ డేవిడ్, ఏం చేశాడు డేవిడ్? సింహపు నోరుని ఏం చేశాడు? చీల్చేశాడు. విత్ ద హెల్ప్ ఆ పిక్చర్ అనమాట. ఆ పిక్చర్ సాతాను యొక్క తలని చితక్కొట్టాడు అని అన్నాడు దేవుడు సిలువలో. తోక మాత్రమే ఆడిస్తున్నాడు. భయపడాల్సింది పని లేదు. సెక్యూరిటీ, సేవ్డ్ ఆర్ సెక్యూర్ అన్నమాట. సేవ్డ్ ఆర్ సెక్యూర్ బికాస్ ద పవర్ ఆఫ్ ద ఈవిల్ వన్ ఇస్ నాట్ దేర్ ఆన్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. కానీ ఎంతో మంది దేవుణ్ణి తెలియక, యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మక సాతాను యొక్క చెరలో ఉన్నారు. క్లచెస్, దే ఆర్ క్యాప్టివ్స్ ఉన్నారు ఎంతో మంది. వరల్డ్ అంటున్నాడు, కానీ మనమైతే చూస్తామన్నమాట. 18 to 19 మనం చూస్తే కనుక, నోయింగ్ హూ వీఆర్ అండ్ హూ అవర్ ఎనిమీస్ ఆర్. మన 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 శత్రువు సాతాను. We know that we are of God in contrast to the world that lies in the power of the evil one. Who is in control of the world? ఈ ప్రపంచాన్ని ఎవరు వాక్యం చెప్తా ఉంది ప్రపంచాన్ని, ప్రపంచ ధర్మాన్ని. కానీ అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు దేవుని రాజ్యం వచ్చింది, ఇదిగో ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అని అన్నాడు. Is there a fundamental difference between your priorities and goals and those of your non-Christian neighbors? Children of God and children of Satan. People of this world and people of God's word. God's word. People of God and God's word. And people of Satan and world. మనం చూస్తున్నప్పుడు మనకి వాళ్ళకి ఏమైనా అసలు డిఫరెన్స్ ఉందా? ఎనీ ఫండమెంటల్ డిఫరెన్స్? మన వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు, మనం డబ్బులు సంపాదిస్తున్నాం. వాళ్ళు లంచాలు ఇస్తున్నారు, మనము లంచాలు ఇస్తున్నాం. వాళ్ళు ఏదో ఒక రకంగా కెరియర్లో పైకి రావాలనుకుంటున్నారు, మనం పైకి వస్తున్నాం. వాళ్ళు పిల్లలకి పెళ్లి చేస్తున్నారు, 100 అబద్ధాలు చెప్పి చేయొచ్చు కాబట్టి మనం కూడా చేస్తాం. అట్లాంటి ఉందా? ఆర్ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏమన్నా ఉందా అసలు? లోకంలో ఉన్నప్పుడు మనం లోకస్తుల్లాగానే ఉండి, సంఘంలోకి వచ్చినప్పుడు సంఘస్థుల్లాగా ఉంటున్నామా? వాక్యం చదువుకునేటప్పుడు, ప్రార్థన చేసుకునేటప్పుడు, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని బిడ్డల్లాగా ఉండి, లోకంలోకి వెళ్ళిపోయిన తర్వాత లోకంలో కలిసిపోతున్నామా? Is there a fundamental difference between your priorities, my priorities, and my goals? నాన్-క్రిస్టియన్ నేబర్స్ మన చుట్టూ, మన వర్క్ ప్లేస్లో అవ్వచ్చు, మన నేబర్హుడ్లో అవ్వచ్చు, ఆర్ నామినల్ క్రిస్టియన్స్, మన సంఘంలో ఉంటున్నారు, తిరిగి జన్మించిన అనుభవం లేదు, రక్షణ పొందిన అనుభవం లేదు, నామినల్ క్రిస్టియన్స్గా ఉంటున్నారు. నామినల్ క్రిస్టియన్స్ లాగా ఉంటున్నామా? నాన్ క్రిస్టియన్స్ లాగా ఉంటున్నామా? ఇస్ దేర్ ఎనీ ఫండమెంటల్ డిఫరెన్స్? యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి చెప్పారు, డూ నాట్ బి లైక్ దెమ్ అన్నాడు. సర్మన్ ఆన్ ద మౌంట్ లో మనం చూస్తాం. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చెప్పేటప్పుడు డూ నాట్ బి లైక్ దెమ్. We have to check our lives. What is my priority? Are you living for God and His glory and kingdom? Or do you just attend church services a little more often than the rest of the population? క్రమం తప్పకుండా సంఘానికి వెళ్ళటం, క్రమం తప్పకుండా
డబ్బులు ఇవ్వడం, క్రమం తప్పకుండా వాక్యం చదువుకోవడం మంచిదే, ఆల్ దట్ ఈస్ గుడ్. బట్ అంతేనా, లేకపోతే అంతకు మించిన ప్రయారిటీ? కింగ్డమ్ నేచర్, కింగ్డమ్ వాల్యూస్. ఎందుకని? వీఆర్ బోర్న్ ఆఫ్ గాడ్, వీ బిలాంగ్ టు గాడ్, వీ డు నాట్ కంటిన్యూలీ సిన్ సెన్సిటివ్గా ఉంటాం. We know that we are of God and that the whole world lies in the power of the evil one. Power of the evil one. అందుకే జాన్ స్టార్ట్ he adds the third certainty. మనకి 20 verse మనకి కనబడుతుంది. సో 18 to 21 మనం చూసాము. And coming to 20 to 21, abide in Jesus and avoid idols. We know that the Son of God has come. అసలు అక్కడ మాట దగ్గర ఆగిపోతే నాకు చాలా చదువుతున్నప్పుడు భలే అనిపించింది. ఎంత బాగా చెప్పాడు జాన్, ఎంత బాగా రాశారు అపోస్తలుడు జాన్. సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అంటే అసలు అర్థమైందా మనకి? ఎలా వచ్చాడండి ఆయన? ఎందుకు వచ్చాడండి ఆయన? ఏం చేశాడండి ఆయన? సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అంటాం. వి నో ఆయన వచ్చాడు అని మనకి తెలుసు. ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు? ఏం చేశాడు వచ్చి? అది తెలిస్తే అన్నమాట. అది తెలిస్తే వి నో అంటున్నాం కదా. ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అంటే ఏంటో. What does it mean to me and to us and to the whole world? అసలు అంటే ఏంటి? ఆయన ఎలా వచ్చాడు చెప్పండి ఒకసారి. మీరేమనుకుంటున్నారు చెప్పండి ఒకసారి. ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అంటే ఆయన దేవునితో ఈక్వల్ గా ఉండడం అదే గ్రేట్ గా ఎంచుకోలేదు, కానీ ఆయన ఎంతో హంబుల్ చేసుకుని ఒక హ్యూమన్ బీయింగ్ గా ఈ లోకానికి గాడ్ None the అన్లిమిటెడ్ says, కదా. yes, థ్యాంక్ యూ ప్రేమలత. గాడ్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చెప్తే ఆయన గాడ్ అన్లిమిటెడ్, తండ్రితో ఈక్వల్ ఉండటం భాగ్యం అని ఎంచుకోలేదు. ఎంచుకోకుండా ఆయన వచ్చాడు. సెకండ్ పర్సన్ ఇన్ ద డియటీ. దైవత్వాన్ని పక్కన పెట్టాడు. ఒక తల్లి గర్భంలో ఒక్క కణంగా మొదలయ్యి 9 నెలలు పెరిగి బర్త్ కెనాల్లో నుంచి బయటకు వచ్చి హెల్ప్లెస్ బేబ్. ఆమ్నిపొటెంట్ గాడ్ కదా ఆయన, సర్వశక్తిమంతుడు, ఏదైనా చేయగలడు. కానీ చిన్న బేబీగా ఈ లోకంలో మరియమ్మ ఆకలేస్తే అన్నం పెట్టాలి, పాలివ్వాలి, దెబ్బ తగిలితే చూసుకోవాలి. హెల్ప్లెస్ బేబీగా ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అంటే అసలు మనకు అర్థం చేసుకుంటాం ఎప్పుడన్నా? వాట్ ఎ సాక్రిఫైస్, వాట్ ఎ లవ్.
తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని ఉండే దేవుడు నా కోసం, మన కోసం ఈ లోకంలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి, పాపుల్ని పరిశుద్ధులుగా చేయడానికి రక్త మాంసాలు ధరించి he has limited himself to this body. God unlimited, condescending to the limitations of the human being, condescending to the limitations of the human being. ఆలోచిస్తే అసలు వీనో అంటున్నాడు. ఏం తెలుసు మనకి? అది ఏం తెలుసు మనకి? ఎంత విలువో, ఎంత ఎంత గౌరవమో, ఎంత ప్రేమో మనకి, ఎంత గ్రాటిట్యూడో మనకి. వాట్ ఎ వండర్ ఇట్ ఈస్. ఎంత ఆశ్చర్యమో, ఆశ్చర్యమైన ప్రేమ. వండర్. ఎవరు ఎందుకు వస్తారు? సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్, ఇన్కార్నేషన్. హెబ్రీ పత్రికలో చదివితే మళ్ళా మనకు అర్థమవుతుంది. గ్రంథకర్త రాస్తాడు, మరణ భయంలో ఉన్న వాళ్ళని, సాతాను చెరలో ఉన్న వాళ్ళని విడిపించడానికి ఆయన రక్త మాంసాలను ధరించాడు కాబట్టి, బాడీని తీసుకున్నాడు కాబట్టి, ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి వస్తుంది, టైంకి తినకపోతే ఆకలి వస్తుంది, మంచినీళ్ళు తాగకపోతే దాహం వేస్తుంది, ఎక్కువ దూరాలు నడిస్తే అలసిపోతారు. అలసట తెలుసు, దాహం తెలుసు, ఆకలి తెలుసు, నానా మాటలు అనిపించుకోవడం అంటే ఏంటో తెలుసు. అందరేం మెచ్చుకోలేదు, ఇంట్లోనే యాక్సెప్ట్ చేయలేదు బిగ్ బ్రదర్గా, అట్లీస్ట్ బిగ్ బ్రదర్గా గౌరవించలేదు. ఇవన్నీ అవసరమా యేసయ్యకి? ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్. ఆయన వచ్చాడంటే we know that. Do we really know that? Do we really know that? పాపంతో పోరాడేటప్పుడు ఆయన రక్తము కారణంతగా పోరాడాడట. హెబ్రీ గ్రంథకర్త 12వ అధ్యాయంలో రాశాడు. మన విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించే యేసుక్రీస్తు ప్రభువారు పాపంతో పోరాడినప్పుడు రక్తము కారణంతగా పోరాడు. సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్. ఆ రకంగా అన్ని విధాలుగా మనకులాగా శోధింపబడ్డాడు, కానీ పాపం లేనివాడుగా. 5వ అధ్యాయంలో మనం చదివితే గనక, ఈ లోకంలో ఉన్నప్పుడు యాచనలు, మహారోదనం చేశాడట, విధేయత నేర్చుకున్నాడు. ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ అంటే నాకు ఇంకా అక్కడ నాకు చాలా బియాండ్ మై అండర్స్టాండింగ్. అర్థమైతే అది అంతేకాదు, ఆయన ఏం చేశాడు? నా కోసం సిలువ మీద మరణించాడు, రక్తాన్ని కార్చాడు నన్ను విమోచించడానికి. సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్ టు పే ద ర్యాన్సమ్ ప్రైస్ రాశాడు. పాప విమోచన క్రయధనం చెల్లించడానికే మనిషి కుమారుడు వచ్చాడు అంట. నశించిన దాన్ని వెదికి రక్షించడానికే వచ్చాడు. ద సన్ ఆఫ్ గాడ్ హ్యాస్ కమ్. డూ వి నో దట్? మనం 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 తెలుసుకోవాలి, కంటిన్యూస్గా తెలుసుకోవాలి. అండ్ గివెన్ అస్ అండర్స్టాండింగ్. ఆయన రావటమే కాదు, మనకి ఏమిచ్చాడు? అండర్స్టాండింగ్ టు నో ద ట్రూ గాడ్. అసలు యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాసేసాడు. ఏమని రాశాడు? మేము ఆయన చూస్తున్నప్పుడు తండ్రి యొక్క మహిమను మేము చూసాం. యేసు ప్రభువుని చూస్తామంటే ట్రూ గాడ్, టు నో ద ట్రూ గాడ్. ఒక్కసారి తండ్రిని చూపెట్టవా అని అడిగారు వాళ్ళు కదండి. ఏం చెప్పాడు యేసు ప్రభు?
ఒక్కసారి తండ్రిని చూపెట్టవా అంటే నన్ను చూచిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు. టు నో ద ట్రూ గాడ్. అసలు ఈ వచనం మనకండి ఇంకా అసలు చదువుతుంటే మనకి ఎంత కళ్ళు చెమర్చాల, అసలు ఆరాధన వచ్చేయాల మనకి. టు నో ద ట్రూ గాడ్. That's why we have become the children of God. As God's little children, we must guard ourselves from idols అంటున్నాడు. అందుకంటున్నాడు we must guard ourselves idols. అన్ని వదిలేసి వచ్చిన దేవుడు we must guard ourselves from the idols. Guard ourselves from the idols. What a God. What a God. ఈ మూడు చెప్పి finally we know that the Son of God has come and given us understanding to know the true God. As God's little children, we must guard ourselves. చిన్న పిల్లల్లాగా God's little, అందుకే నా చిన్న పిల్లలాగా God's little children. We are His little children. Whatever our age may be, we are His little children. To make us God's little children, He has come and He has given us understanding to know the true God. God keeps the child of God. Devil does not touch him. అసలు చెయ్యడంట ఏమాత్రం. జడ్ సెక్యూరిటీ అన్లెస్ గాడ్ పర్మిట్స్. మనం చాలాసార్లు వాక్యం చదివేటప్పుడు చూస్తాము, సాతాను థరోఫేర్ హెవెన్ లో టు ద థ్రోన్ రూమ్ ఆఫ్ గాడ్ కదండి, చదివారా? థరోఫేర్ ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోతాడు, ఎప్పుడంటే అప్పుడు వస్తాడు, అవునా? థరోఫేర్ మనం ఎక్కడెక్కడ చూస్తాం? యోబు గ్రంథంలో చూస్తాం, జకర్యాలో చూస్తాం. మలిన వస్త్రాలు ఉన్నాయని చూసావా? నువ్వు చెప్తున్నావుగా, నీ చైల్డ్ ఆఫ్ గాడ్, నీ ప్రీస్ట్ ఆఫ్ గాడ్, నీ సర్వెంట్ ఆఫ్ గాడ్, చూడెంత డట్టి. అనకు ముందే అంటానికి రెడీ అయ్యాడు అనమాట ఎక్యూజర్. అనకు ముందే దేవుడు అసలు ఆ మాట రానియకుండానే అందాం అనుకున్నాడంట సాతాను. కానీ దేవుడు ఏం చేశాడంటే దూతలను పంపించి ఆ మలిన వస్త్రాలను తీసివేసి పరిశుద్ధ వస్త్రాన్ని ధరింపజేసి, ఇదిగో నువ్వు పని చేయి అన్నాడు, పరిచర్యను అప్పగించి. ఎవరు? హూ ఈస్ ద ఎక్యూజర్? హూ కెన్ కండెమ్ us? రోమీలకు రాసిన పత్రంలో హూ కెన్ ఎక్యూజర్ ఎవ్రీ టైమ్ does not touch jet security unless God permits. దేవుడు పర్మిషన్ ఇస్తే తప్ప. రెవల్యూషన్ లో కూడా మనం చూస్తాం, థరోఫేర్ లాగా వెళ్తా ఉంటాడు, వస్తా ఉంటాడు. బట్ అందుకే జకర్యా గ్రంథంలో నిన్ను ముట్టినవాడు నా కనుపాపను ముట్టిన వానితో సమానంగా ఎంచి ఇది మొదలుకు నీ చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను. అగ్ని ప్రాకారం మన చుట్టూ అంటున్నారు కదండి. చుట్టూ వెనక ఇప్పుడు సెలబ్రిటీస్ వెనక ఇంతమంది ఉంటున్నారా ఉంటలేదా? సెలబ్రిటీస్ వెనక హైర్ చేసుకుంటున్నారు. గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది సెక్యూరిటీ గార్డ్స్. కానీ వాట్ ఎ సెక్యూరిటీ వీ హ్యావ్. Saved or secure. Saved or secure. Saved or secure. So, as God's little children, we must guard ourselves from idols. What are our idols? మనం అనుకోవచ్చు, మనకేంటి విగ్రహాలు, మనమేమి చేద్దాం. మనకి చేత్తో చేసుకున్న విగ్రహాలు లేవు, కానీ మనసులో చెక్కుకున్న విగ్రహాలు ఉంటాయి.
మెటల్ ఐడల్స్ కాదు, మెంటల్ ఐడల్స్ అట. విన్నాను నేను ఎవరో చెప్తుండగా, మా పాస్టర్ రాజేష్ పక్కి చెప్పాడు, బుక్లో కూడా చదివాను. మనకి మెటల్ ఐడల్స్ లేకపోవచ్చు, లోహంతో చేసిన విగ్రహాలు మన దగ్గరకు ఉండకపోవచ్చు, కానీ మెంటల్ ఐడల్స్, మనసులో మనం దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించితే అది విగ్రహమే. దేవుని స్థానం ఏది తీసుకుంటే అది విగ్రహమే. మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విగ్రహం. సమ్ టైమ్స్ మనకు బాగా ఇష్టమైన వాళ్ళు మనకు విగ్రహం అవుతారు, మనకు బాగా ఇష్టమైంది మనకు విగ్రహం అవుతారు. God's little children, as God's little children, we are born of God. We do not continually sin. When we are of God, God's children, devil has no hand on us. So God's little children guard themselves from idols. God, so child of God, అలా చేయడానికి మనుష్య కుమారుడు వచ్చాడంట, అండర్స్టాండింగ్ ఇచ్చాడంట, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవడానికి. ఈజ్ దేర్ స్టిల్ సిన్, హ్యాబిచువల్ సిన్? ఇంకా ఎక్కడ మనం ఓవర్కమ్ చేయలేకపోతున్నాం. మే గాడ్ హెల్ప్ అస్. మే వి ఎక్స్పీరియన్స్ దట్ ఓవర్కమింగ్. Is there any idol that is taking the place of God? May God help us to guard ourselves. దేవుడు మనల్ని గార్డ్ చేస్తాడు సాతాను నుంచి, కానీ మనం దేని నుంచి గార్డ్ చేసుకోవాలి? మనం దేని నుంచి గార్డ్ చేసుకోవాలి? ఐడల్స్. అదనమాట. దేవుని స్థానం ఏది తీసుకుంటుందో మనకు తెలుసు, దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమిస్తున్నామో తెలుసు మనకి. దేవుని చిత్తం మన చిత్తమా? మే గాడ్ హెల్ప్ us to discern, to examine, to identify and guard ourselves. గాడ్ అనే మాటకు అర్థం అంటే అసలు ఎంత పెద్ద మాట అది అనమాట. ఆర్మీ యుద్ధోపకరణాలు అన్నమాట, ఆ వెపనరీ, వార్ వెపనరీ చుట్టూ ఎవరు దొంగిలించకుండా కాపలా ఉంటారు. అది గార్డింగ్ అంటే అన్నమాట. హౌ టు, అంత జాగ్రత్తగా లేకపోతే ఏదో ఒకటి ఐడల్ అయిపోతుంది సుమా. ఏ మాత్రం జాగ్రత్తగా లేకపోయినా ఎన్నో ఐడల్స్ వచ్చి కూర్చుంటాయి మనలో, మెంటల్ ఐడల్స్ వచ్చి కూర్చుంటాయి. గాడ్ ourselves from idols. True God or the idol, ఏది మన చాయిస్? నిజమైన దేవుడిని తెలుసుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ప్రాణం పెట్టి రక్తం కార్చి అండర్స్టాండింగ్ ఇచ్చి అంత చేశాక దేవుని స్థానం విగ్రహాలకు ఇస్తాము? May God help us. May we examine, may we discern. దేవా నువ్వు వచ్చావు, may we worship this God. పరలోకంలో ఉండి ఆయన ఏం మాట్లాడలేదు, ఈ లోకానికి వచ్చాడు. దేవుని నిన్నే ప్రేమిస్తాను, నిన్నే వెంబడిస్తాను, నిన్నే సేవిస్తాను. వాట్ ఏ గాడ్, వాట్ ఏ గాడ్.
God bless you and God bless us. Over to you.